పిఓ గారు చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100%. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్ లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కి కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉంటే అది కాకపోవడం అది వీళ్ళ తినుబండారం వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. ఏదో జరిగింది వాళ్ళు ఏదో తెలుసుకుని చెప్తే 360 మందిలో 30 మందికి 30 ఏదో ఇచ్చున్నట్టే కదా, మనమే తెలిసినట్టుగా ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్నమాటనే. కాబట్టి వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికి కూడా వామిటింగ్. మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఇక్కడ పోతూ ఉంటాం, ఒకరికి వామిటింగ్ వచ్చేది మిగతా వాళ్ళు కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది.